ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమందరం ఇక్కడ కూడి ఏకమై ప్రార్థిస్తున్నామంటే ఏం కారణంగా? గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం. శుభ శుక్రవారం అంటే ఏంటి? యేసు ప్రభువారు మన కోసం సిలువలో మరణించిన రోజు. ఎవరైనా మరణిస్తే శుభం అంటామా, అశుభం అంటామా? అశుభం అంటాము. మరి యేసు ప్రభువారు మరణిస్తే శుభం అని ఎందుకు అంటున్నాం? ఆయన మన కోసం మన పాపాలను గడపడానికి మరణించాడు. ఆయన మరణించిన రోజు సర్వమానవాళి పాపానికి ప్రాయశ్చిత్తం కలిగింది. ఆయన మరణించిన రోజు సాతాను శిరస్సు అనగదొక్కబడింది. ఆయన మరణించినప్పుడు మనం పరలోకం వెళ్ళడానికి మార్గం ఏర్పడింది. అందువలన యేసు ప్రభు వారు మరణించిన రోజుని శుభంగా మనం తెలుసుకుంటాం. యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటల్లో మనకు దేవుడు ఇచ్చిన మాట మొదటి మాట. లూకా సువార్త 23వ అధ్యాయం 34. యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. ఈ మాట మనకి ఏం కనపడుతుంది? క్షమాపణ కనపడుతుంది. వాళ్ళు దేవుణ్ణి ఎంతగానో దూషించారు, అవమాన పెట్టారు, మొహాన్ని ఉమ్మేశారు. అయినా కానీ ఆయన ఏం కోరుతున్నారు? వాళ్ళ కోసం క్షమాపణ కోరుతున్నారు. ఏం కోరుతున్నారు? క్షమాపణ. వాళ్ళు ఆయన్ని ఎంతగానో దూషించారు. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా అని మాట్లాడారు. ముళ్ళ కిరీటం పెట్టారు, కొట్టాదెబ్బలు పెట్టారు. అయినా కూడా వాళ్ళ కోసం క్షమాపణ అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా ఎలా ఉండాలి? ఎదుటి వారిని క్షమించే విధంగా ఉండాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 24. మత్తయి సువార్త 18వ అధ్యాయం 24. అందులో లెక్కలు తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు ఇచ్చింది. అక్కడ తలాంతులు అంటే ఎంత రాసింది? ఇంచుమించు 3,600. అంటే 10,000 తలాంతులు అంటే ఎంత? 3,60,00,000 రూపాయలు. ఎంత? 3,60,00,000 రూపాయలు. ఇప్పుడు అక్కడ 10,000 తలాంతులు అంటే 3 కోట్ల రూపాయలు అంటారు. ఆ చదువు ఒక్కడు అతని యుద్ధకు తేబడింది. అప్పు చేసేటప్పుడు వాడి వద్ద ఏమి లేనందున వాని యజమానులు వాని భార్యకు వాని పిల్లలను వానికి కలిగింది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించారు. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మృక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించునని చెప్పగా ఆ దాసుడు యజమానుడు కనికరపడి వాణిని విడిచిపెట్టి వాణి అప్పును చూపించింది. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోటి దాసులలో ఒకరిని చూసి వాని గొంతు పట్టుకొని, నీవు వచ్చి ఉన్నది చెల్లింపు మనము. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు నేను చెల్లించునని వారిని వేడుకొను. కానీ వారు ఒప్పుకొనక
అచ్చి ఉన్నదంతా చెల్లించే వరకు వాడిని చెరసాలలో వేయించారు. కాగా వానితోటి దాసుడు జరిగినది చూసి మిక్కే భయపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరంగా తెలిపారు. అప్పుడు వారి యజమానుడు వానిని పిలిపించి, పెద్ద దాసుడా, నీవు నన్ను విడుకొంటే కనుక నీ అప్పంతయు క్షమించి తిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలసిన కాగా అని వాడితో చెప్పాను. అందుచేత ఆ యజమానుడు వాడి మీద బాగుపడి తనకు వచ్చి ఉన్న దంతులు చెల్లించే వరకు చదువు. ఇక్కడ ఆ దాసుల్లో మనకి ఏం కనపడట్లేదు? క్షమాపణ ఏం కనపడట్లేదు? క్షమాపణ. యజమాని అతన్ని క్షమించి వదిలేశాడు. కానీ అతను ఏం చేశాడు? అతని తోడు దాసుడు సహోదరుడు లాంటి వాడి దగ్గర క్షమించలేకపోయాడు అతన్ని. కాగా అతనిని చెరసాలలో వేయించాడు. అందుకు యజమానుడు దగ్గరకు ఒకటి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. చెప్తే ఏం జరిగింది? యజమానుడు మళ్ళీ పిలిపించి కోపడ్డాడు. నేను నీ దగ్గర ఈ తప్పు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పాను కదా, నువ్వు కూడా అట్లా చేసుకుంటే బాగుంటుంది. నీ సహోదరులు లాంటి వాడు, నీ తోటి వాడు నీ దగ్గర 100 దేనార్లకు అప్పు పెట్టింది, అయినా నువ్వు అతన్ని క్షమించలేకపోయావు అంటున్నాడు. మనం ఏం కలిగి ఉండాలి? క్షమాపణ. ఆయన మన కోసం రక్తం చిందించాడు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, కొట్టాలతో కొట్టించుకున్నాడు, శిలువలో వేలాడాడు. అయినా కానీ వాళ్ళని క్షమించమని ప్రాధాయపడుతున్నాడు. మనం కూడా ఏం చేయాలి? మన ఎలా తప్పు చేసిన వాళ్ళని క్షమించాలి. సరే, మీకు డౌట్ వచ్చింది, క్షమించమన్నారుగా, మరి ఎన్నిసార్లు క్షమించలేదు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. ఆ సమయంలో పేతురు ఆయన ఇద్దరు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనిని క్షమింపవలేను? 7 మార్లు మట్టుగా అని అడిగాడు. అందుకు యేసు అతనితో ఇట్లనే, 7 మార్లు మట్టుకు కాదు, 70,000 మార్లు మట్టుకని నీతో చెప్పుతున్నాను. ఎన్నిసార్లు క్షమించమన్నాడు? 70,000 మార్లు అంటే బ్రతికినంత కాలం. అది ఎలాంటి తప్పైనా బ్రతికినంత కాలం క్షమించాలి. యేసు ప్రభువారు మన కోసం శిలువలో వేలాడాడు. ఆయన కొరగా దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, మహాన్ ఉద్దేశారు, వేల చేశారు. అయినా కానీ వాళ్ళ కోసం ప్రాధాయపడ్డాడు, క్షమించి మనం వేడుకుంటున్నాడు. మనం కూడా మన సహోదరులు లేదా మన దగ్గర తప్పు చేసిన వాళ్ళు క్షమించాలి. ఏం చేయాలి? క్షమించాలి. అప్పుడే మనకేం జరుగుతుంది?
పరలోకంలో క్షమాపణ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? క్షమాపణ. లేదు కదా? మనం క్షమిస్తే ఆయన మనల్ని కూడా క్షమిస్తాడు. ఒకవేళ మనం క్షమించకపోతే రేపు ఆయన అక్కడ అడుగుతాడు, నేను నీ కోసం వచ్చాను, నీ కోసం పిల్లలు వెళ్ళాడబడ్డాను, నువ్వు నీ సహోదరుని క్షమించలేకపోయి అని అడుగుతాడు ఆయన. కాబట్టి ఇంకనైనా క్షమించే మనసు మనకు రావాలి. క్షమించే మనసు కలిగి మనం ఇక్కడ క్షమిస్తే మనకు అక్కడ క్షమాపణ దొరుకుతుంది. నామంలో క్షమించే మనసు మనందరికీ రాక. ఆమేన్. కల్వరి శ్రమలన్నీ